పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. కాలుష్యం, ఇంధన కొరత వంటి సమస్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్త సాంకేతిక పరిష్కారాల కోసం అనేక సంస్థలు పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో హర్యానాకు చెందినటువంటి గ్రీన్ వైజ్ అనే క్లిక్ స్టార్టప్ ఒక వినూత్నమైనటువంటి ఆవిష్కరణతోటి ప్రజల ముందుకు వచ్చింది. గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా నీటితో పనిచేసే హైడ్రోజన్ స్టవ్ను అభివృద్ధి చేసి అందరి దృష్టిని కూడా ప్రస్తుతం ఆ సంస్థ ఆకర్షిస్తూ ఉంది. ఈ స్టార్టప్ను స్థాపించిన సంజీవ్ చౌదరి సాధారణ ప్రజలకు సురక్షితమైన పర్యావరణహితమైనటువంటి ఈ వంట చేసుకునేందుకు ఒక సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం వంట కోసం ఎక్కువగా ఎల్పిజి గ్యాస్ను ఉపయోగిస్తూ ఉన్నాం. అయితే ఈ గ్యాస్ ధరలు పెరగటం, సరఫరా సమస్యలు, అలాగే ప్రమాదాల భయం వంటి అంశాలు ఇవాళ ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా హైడ్రోజన్ స్టవ్ ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుందని చెప్పుకోవాలి. ఈ స్టవ్లో ఉపయోగించే ప్రధాన సాంకేతికత పిఈఎం ఎలక్ట్రాలజర్. దీని ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొడతారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ను వెంటనే ఇంధనంగా ఉపయోగించి వంట చేసుకోవచ్చు. ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్టవ్లో ఎటువంటి గ్యాస్ నిల్వ ఉండదు. అవసరమైనప్పుడు మాత్రమే హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల పేలుడు ప్రమాదాలు దాదాపు ఉండవనే చెప్పుకోవాలి. ఈ స్టవ్ పనిచేయటానికి చాలా తక్కువ వనరులు సరిపోతాయి. కేవలం ఒక 100 మిల్లీలీటర్ల నీరు, 1 యూనిట్ విద్యుత్తు, ఈ రెండు ఉంటే వంట చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి పేద కుటుంబాలకు, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి కుటుంబాల సంబంధించినటువంటి వంట వండుకునే కిచెన్లకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా హాస్టళ్ళు కావచ్చు, దేవాలయాల అన్నదాన కేంద్రాలు కావచ్చు, పెద్ద పెద్ద క్యాంటీన్లు కావచ్చు, ఈ స్టవ్ ఎంతగానో ఉపయోగకరంగా మారే అవకాశం అయితే ఉందని ఆ కంపెనీ చెప్తా ఉంది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ స్టవ్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పుకోవాలి. సాధారణ గ్యాస్ వంటలో కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ హైడ్రోజన్ స్టవ్లో వంట చేసిన తర్వాత కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. అంటే ఇది పూర్తిగా కాలుష్యం లేని ఒక స్టవ్ అనే చెప్పవచ్చు. దీనివల్ల గాలి కాలుష్యం తగ్గించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఖర్చు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ యూనిట్ ధర సుమారుగా ఒకదానికి ఖర్చు 1,50,000 వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇది సాధారణ కుటుంబాలకు కొంత దాని ధర ఎక్కువగా అనిపించిన దీర్ఘకాలంలో గ్యాస్ ఖర్చులను తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ పెద్ద స్థాయిలో ఏవైతే హోటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇట్లాంటి వంట చేసే సంస్థలకు ఇది మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగే కొద్దీ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆ సంస్థ కూడా చెప్తా ఉంది. ఇంధన సంక్షోభం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పెరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆవిష్కరణలు చాలా కీలకంగా మారబోతా ఉన్నాయని చెప్పాలి. నీటిని ఇంధనంగా ఉపయోగించడం ద్వారా దేశంలో ఇంధన దిగుమతులపై ఆధారపడకుండానే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేందుకు అవకాశం ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక రకంగా మేలు చేసే అంశంగా అంతా కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గ్రీన్ వైజ్ తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రోజన్ స్టవ్ భవిష్యత్తు వంట విధానంలో ఒక పెద్ద మార్పుకు నాందిగా మారబోతుందని చెప్పుకోవాలి. సురక్షిత, అలాగే ఖర్చు తగ్గించడం, పర్యావరణ హితం, ఇవన్నీ కూడా ఈ కలుపుకొని ఈ స్టవ్ తోడ్పడబోతా ఉంది. సరైనటువంటి ప్రోత్సాహం, అవగాహన కనుక ఉంటే ఇలాంటి సాంకేతికతలను సాధారణ ప్రజల జీవితాల్లో త్వరలోనే ఒక మంచి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది.